హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! ఇండియన్స్ ఎందుకు సిటిజన్‌షిప్ వదిలేసి ఎళ్ళిపోతున్నారని మీకు డౌట్ రావచ్చు. కానీ గత 5 ఏళ్లలో సుమారు 10,00,000 మందైతే ఇండియన్స్ వాళ్ళ సిటిజన్‌షిప్‌నయితే వదిలేశారు. ఇదైతే ఏం ఫేక్ డేటా గాదు. రాజ్యసభలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వాళ్ళిచ్చిన డేటా ప్రకారం గడిచిన 5 ఏళ్లలో నియర్లీ 10,00,000 పీపుల్ అయితే మన ఇండియన్స్ వాళ్ళ సిటిజన్‌షిప్ వదిలేశారు. ఎక్కువగా మన ఇండియన్స్ అయితే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ ఇలా కంట్రీస్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న ఇండియా ఇండియన్స్‌కైతే ఎందుకో నచ్చటం లేదు. నిజమే. ఎందుకంటే మన దగ్గర రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్. ఈ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉంటుంది. అందుకే మన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇలా ఏ సెక్షన్ పీపుల్ అయినా ఫస్ట్ చదువుకోవాలని చెప్పిన ఒక ఆశతో ఫారెన్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకొని, అక్కడ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి, అక్కడే ఉండాలనుకుంటున్నారే తప్ప, మన దేశానికైతే తిరిగి రావాలనుకోవటం లేదు. అందుకే ఈ వలసలైతే మన ఇండియాస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఈ కరప్షన్, అలాగే ఈ పొల్యూషన్, ఈ వ్యవస్థలు సరిగ్గా రన్ చేయవన్న ఒక అపోహ, ఇవన్నీ కలగలిపి ఇక్కడ ఉంటే మనం ఎదుగుదలకి, మన ఇండియన్స్‌కి ఉపయోగపడదని వాళ్ళు ఫీల్ అవుతూ, అందుకే వాళ్ళు అబ్రాడ్‌కి వెళ్ళాలని అప్పు చేసైనా వాళ్ళు ఎళ్తున్నారే తప్ప, మన ఇండియాలో ఏదైనా యూనిట్స్ గాని, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాని, ఎవరికైనా వేరే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ గాని చూపించాలని వాళ్ళైతే అనుకోవటం లేదు. ఎందుకంటే పెరిగిన ఈ ధరలు, పడిపోతున్న రూపాయి, అలాగే మన పెట్రోల్ గాని, డీజిల్ గాని ఏ నానాటికి పైకే ఇంక్రీజ్ అవుతున్నాయి గానీ ఆ ప్రైసెస్ అసలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే మన ఇండియా చాలా తగ్గిపోతుంది. ఇది ఎవరు కాదని నిజం. దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అక్కడైతే సేఫ్ లైఫ్, సెక్యూరిటీ, జాబ్‌లో సెక్యూరిటీ ఉంటుందని, అలాగే అక్కడ లేబర్ లాస్ గాని ఏదైనా చాలా కరెక్ట్‌గా ఉంటాయని, ఈ జ్యుడిషియరీ గాని, లెజిస్లేటివ్ అక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఫారెన్‌లో ఉండటానికే ఇష్టపడుతున్నారే తప్ప, మన దేశానికి రావాలని వాళ్ళు అసలు ఏ కోశాన గూడా ఉండటం లేదు. అందుకే గదా! మనకి స్టాటిస్టిక్స్ చెప్తుంది. నియర్లీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 15-20 లాక్స్ పీపుల్ సిటిజన్‌షిప్ వదులుకున్నారంటే, ఇది చాలా అలార్మింగ్ సిట్యుయేషన్ మన ఇండియాకి. మన ఇండియాలో ఈ రిలిజియన్ మీద జరుగుతున్నంత రచ్చ ఇంక దేని మీద జరగటం లేదు. జనాలేమో ఈ ఎంప్లాయ్‌మెంట్ ఎందుకు లేదు? ఈ పొల్యూషన్ ఏంటి? ఈ పెరిగిన ధరలు ఎందుకు అదుపులో లేవు? దీని గురించి అడుగుతుంటే, మన నాయకులు మటుకు రిలిజియన్ మాత్రమే బయటికి తీసుకొస్తున్నారు. ఇదే పెద్ద డ్రాబ్యాక్. రీసెంట్‌గానే నేపాల్‌లో జరిగింది. బంగ్లాదేశ్‌లో గూడా ఈ ఇంటర్నల్ క్రైసిస్ జరిగాయి. మన ఇండియాకి గూడా ఇలాంటి రోజు ఎప్పుడైనా వచ్చేద్దేమో అని భయమేస్తుంది. ఈ ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్‌కి వెళ్లి సెటిల్ అవుతున్నారో, వాళ్ళు చెప్పే మొదటి మాట, "మేము గడుతున్న ఇన్‌కమ్ టాక్స్ ఇది ఖచ్చితంగా ప్రజలకి యూజ్ అవుతుందా?" అంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే రోడ్డు మీదకి రాగానే ఫస్ట్ మనకి పొల్యూషన్ కనిపిస్తుంది. పోనీలే ఎట్లాగొట్లా మనం వెహికల్ తీసుకొని బయటికి ముందెళ్దాం అనుకుంటున్నారా? మనకేమో పెట్రోల్ ప్రైసెస్ గాని, డీజిల్ ప్రైసెస్ గాని ఆకాశంలో ఉన్నాయి. దానికి బోనస్‌గా మనకి ఇథనాల్ మిక్స్ చేసి, మన బండి మైలేజే 8-10% తగ్గిపోతుంది. దాని పార్ట్స్ కూడా చెడిపోతున్నాయి. పోనీ ఇది గూడా దాటి రోడ్ మీదకెళ్దాం అనుకుంటే, రోడ్ మీద ఈ గుంతలు. చూసారుగా? ఏంటి? ఇలాంటి సమాజంలోనా మేము ఉండాలనుకుంటుందని వారనుకుంటున్నారు. అందుకే గదా! ఈ వలసలు మనకి ఇండియన్స్‌కి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా అలార్మింగ్ సిట్యుయేషన్ అని నేను అనుకుంటున్నాను. ఈ నాయకులు ఇప్పటికైనా ఈ ప్రజల సంక్షేమం మీద, లేదంటే ఈ దేశాన్ని ఎలా ముందుకు నడపాలనో, లేపోతే దీని బెటర్ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్‌ని ఎలా అభివృద్ధి చేయాలనో దీని మీద దృష్టి పెట్టాలే గానీ, ఇంకా మనం ఈ పాత కాలంలో లాగా స్టిల్ ఈ రిలిజియన్ లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు చూపిచ్చి మనల్ని ఆ దోవలో అయితే తీసుకెళ్ళకూడదని అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పటికే అయితే ఇది అలార్మింగ్ సిట్యుయేషన్ గానే ఉంది. రాను రాను రోజుల్లో ఏదైనా మార్పులు మన దేశం నుంచి మన నాయకులు తీసుకొస్తారా? లేకపోతే మన దేశం నుంచి ఇంక అందరూ వలసే వెళ్ళిపోతారా అనేది ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానెల్‌లో చాలానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.